ఈ విద్యార్థులంతా ప్రార్థనా గీతంలో పాల్గొనేందుకు రాలేదు. ఒక నూతన ఉత్సాహం, నూతన ఆలోచనలతో శ్రీకారం చుట్టేందుకు వచ్చారు ఆ స్కూల్ విద్యార్థులు. కాకినాడ జిల్లా తునిలోని చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు కనుమరుగవుతున్న పక్షులను రక్షించేందుకు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పిచ్చుకల గురించి ఈనాటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. అంతరించిపోతున్న ఈ పక్షుల గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయడానికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ విశ్రాంత ఉపాధ్యాయులు. ఈ పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి కదా, ఇవి పక్షులన్నీ కాపాడాలంటే ఏ ప్రాంతంలో పక్షులు వస్తాయో అక్కడ కొన్నిటి ఏర్పాటు చేయాలి. పక్షులన్నీ ఒక చోటుకు రావాలంటే వరి చేను ధాన్యం మార్చే సమయంలో ధాన్యం కంకులను సేకరించి కుంచెలుగా తయారు చేసి పూలమాలల రూపంలో బుట్టలుగా తయారు చేస్తే అక్కడికి ఆ పిచ్చుకలు వచ్చి ఆహారాన్ని తీసుకుంటాయి. పిచ్చుకలకు ఆహారం అందించేందుకు ధాన్యం కుంచెలను ఇంటింటా ఏర్పాటు చేయాలని ఆ మాస్టారు కోరుకుంటున్నారు. రోజురోజుకు కనుమరుగవుతున్న పిచ్చుకలను కాపాడేందుకు
ఓ మాస్టారు హరిత వికాస్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో అద్భుత కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. అంతరించిపోయే దశలో ఉన్న పిచ్చుకలు కాపాడుకోవడం కోసం, అలాగే భావితరాల బంగారు భవిష్యత్తు కోసం. ఎలా అంటే అడవులు అంతరించిపోతున్నాయి, నదులు కూడా తన గమ్యాన్ని కోల్పోతున్నాయి. చిన్న చిన్న వాగులు, మా చిన్నప్పుడు చిన్న చిన్న వాగులుండి ఆ వాగులన్నీ కనుమరుగయ్యాయి. భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడుతుంది, ఆక్సిజన్ సరఫరా కూడా ఉండదు, మనం సిలిండర్లు వెంట పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఇవన్నీ చూసి ఒక ఉపాధ్యాయుడిగా, ఒక సామాజిక బాధ్యతగా దీన్ని తీసుకొని ధాన్యం కుంచులు తయారు చేసి ప్రజలకు ఉచిత శిక్షణ ఇచ్చి, మేము ఎవరి దగ్గర ఏ విధమైన రుసుము తీసుకోకుండా ఫ్రీగానే ఈ కుంచులు తయారు చేయడం మనం నేర్పిస్తాం, ట్రైనింగ్ ఇస్తాం. దయచేసి మన ఈ కాన్సెప్ట్ ఏంటంటే, పిచ్చుకల పరిరక్షణలో భాగంగా అందరికీ వివిధ రకాల మోడల్ ధాన్యం కుంచులు తయారు చేసి, అంటే ఆలయాల్లో కట్టించవచ్చు, అలాగే వివాహాది వేడుకల్లో ఇలా చూసారా మనం ఈ డెకరేషన్ చేసాం. ఒక మోడల్గా ఉండడం కోసం ఈ డెకరేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే చూడండి, మండపంలో ఎలాంటి ధాన్యంతో, ఎక్కడైతే ధాన్యంతో మనం తోరణాలు కుంచులు వేలాడదీస్తామో అక్కడ ధనలక్ష్మి ఉంటుంది, అక్కడ అన్ని సకల శుభాలు కలిగితే మన పూర్వీకుల ప్రగాఢ విశ్వాసం. చూడండి, మన గృహప్రవేశం రోజు ఫస్ట్ ఏం చేస్తారు, ధాన్యం పెడతారు అందరూ తీసుకొచ్చి. ఎందుకు పెడతారంటే అంటే ధాన్యలక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ ధనలక్ష్మి ఉంటుంది. మనం సుభిక్షంగా మనం బ్రతకాలంటే, కడుపు నిండా జీవించాలంటే తిండి కావాలి. ఆ తిండి గింజలు ఎక్కడ వస్తాయి, ధాన్యలక్ష్మి. ఆ ధాన్యలక్ష్మి అందుకనే మనం ప్రతి ఒక్కరు కూడా ముందు ధాన్యాన్ని గృహప్రవేశం రోజు కానీ మంచి శుభకార్యాల్లో ధాన్యాన్ని ముందుకు వస్తారు. అంచేత దయచేసి మా ఉద్దేశం ఏంటంటే, ఇలాగా మీరు పులిమేరు గ్రామంలో 2020-21 అనుకుంటాను, అప్పుడు 12 మంది స్టార్ట్ చేసాం, ట్రైనింగ్ ఇచ్చాం. తర్వాత వాళ్ళు 20 మంది అయ్యారు. లాస్ట్ ఇయర్ 30 మంది అయ్యారు. ఈ సంవత్సరం 30 మందితో పాటు 30 మందికి ఇంకో 10 మంది యాడ్ అయ్యారు. టోటల్గా 40 మందికి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి మనం ఒక 2 నెలలు మనం తీసుకుంది 3 ఎకరాల వరకు సేల్ తీసుకున్నాము. తీసుకొని ఇంచుమించులో 2 నెలలు వాళ్ళకి ఉపాధి కల్పించగలిగాం. అంటే మినిమం వాళ్ళకి ఎంతో సంతృప్తిగా చేశారు. అంటే వారు చెప్పాలంటే ఎంతో భక్తితో, నిబద్ధతతో, ఈ ఆలయాల్లో కట్టే కుంచులు కాబట్టి, వివాహాది వేడుకల్లో మనం చేస్తాం కాబట్టి భక్తి శ్రద్ధలతో తయారు చేస్తారు. వాళ్ళకి ముందు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే మన శ్రమ వారిది, ఆలోచన మనది, శ్రమ వారిది. ఎప్పుడు కూడా ఆ శ్రమ చేసే వ్యక్తులు గౌరవించుకోవాల్సిన సాంప్రదాయం మన భారతీయ సంస్కృతిలో ఉంది. అలాంటి ఎంతో నిబద్ధతతో చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే, చూడండి, ఇది ఒక మోడల్. ఇలా వేరు మోడల్ తయారు చేసి ఆసక్తిగా, అంటే ఈ మోడల్ బాగుంది, మనం గుళ్ళో కట్టుకుంటే బాగుంటుంది, తేలిక ఉంటుంది, లేదా వివాహాది మండపాల్లో మనం డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్తో ఇది ఒక మోడల్. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ మోడల్. చూసారా, మనకి ఇలాగా ఇది ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైనా ఈ మోడల్ని ఈజీగా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి చూడండి, తాటి నడి తడపతో తయారు చేస్తుంది. తాటి నడి తడప తోరణం చూడండి ఎంత బ్యూటిఫుల్గా తయారు చేస్తారో. అలాగే ఇది మామూలు తోరణం, దీనిలో పురికొస్త ఉంటుంది, పురికొస్తకి అల్లుతారన్నమాట. ఇదొక టైపు తోరణం. మనకి చెట్లు అది వేలాడ తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇవి కుంచులు చెట్టుకి వేలాడ తీసుకోవచ్చు, ఎక్కడైనా సరే అన్ని చోట్ల వేలాడ తీసుకోవచ్చు. అలాగే మనకి కళ్యాణ మండపాల్లో డెకరేషన్కి వస్తుంది. మన పూర్వీకులు వేలాడ తీస్తారన్నమాట. ఒక రకమైన ఇలాంటివి తయారు చేసి పెళ్లి మండపాల్లో పందిరికి వేలాడ తీసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇదొక మోడలు, రింగ్ మోడలు. ఇది జడను ఈజీగా అల్లే విధంగా మనం పిల్లలకి ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. ప్రతి స్కూల్కి వెళ్ళి యాజ్ ఏ టీచర్గా మా బాధ్యత ఏంటంటే, సామాజిక బాధ్యతను గుర్తిరిగి ఎవరి నుంచి ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా మా సొంత డబ్బులతో మేము చేసుకున్న ఈ ప్రాజెక్ట్కి ప్రజల సహకారం మాకు తోడుగా ఉంటుంది. ప్రజలైతే మాత్రం ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఈ మోడల్ ఏంటంటే, ముందు చెప్పుకోవాల్సింది అంటే, ఈ మోడల్ ఈజీగా అల్లుకోవచ్చు, ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది డెకరేషన్ పర్పస్ అనమాట. ఈ మోడల్ ఏంటంటే ఇంకా సింపుల్ అనమాట. ఇది ఒక స్కూల్లో 1000 మంది పిల్లలు ఉంటే 1000 మందికి ఇలాంటి తయారు చేయడం ఈజీగా నేర్పించవచ్చు. అందుకని పిల్లల్ని మోటివేట్ చేయడం కోసం ఈ మోడల్ తయారు చేస్తాం. ఇది కేవలం అన్ని స్కూల్స్ టచ్ అవుతానమాట. ఎన్ని స్కూళ్ళు వీలుంటే అన్ని స్కూళ్ళు వచ్చేసి పిల్లల్ని మోటివేట్ చేసి భావితరాలకి బంగారు భవిష్యత్తు కోసం వాళ్లే కాబట్టి, నేటి బాలలే రేపటి పౌరులు, నేటి మొక్కలే రేపటి మహావృక్షాలు కాబట్టి